మనకు ఒక మంచి ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి ఉమేష్ చంద్ర గారు ఒక మంచిగా పేరుగాంచినటువంటి వ్యక్తి. దాదాపుగా ఇవి చేసినటువంటి ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ ఫాదర్ గారు ఒక మంచి చక్కనైనటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని తీర్చిదిద్ది ఈ విధంగా ముందుకు తెలుసుకోవాల్సినటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి ఉమేష్ చంద్ర అకాడమీకి రావడం జరిగింది. మనం మరిన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ అబ్బాయి గారు చాలా అద్భుతమైనటువంటి నిజంగా సొసైటీలో ఒక డైనమిక్ ఆఫీసర్గా కూడా ఉన్నటువంటి విషయాన్ని మనం చూసాం. అలాంటి కొడుకుని కన్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? Nothing is in our hands. Everything is from God. సో మనదేముంది దానిలో, నేను నిమిత్త మాత్రమే. మీ అబ్బాయి గారు నిజంగా అందించిన సేవలు చూస్తుంటే మీ అబ్బాయి గారు ఒక డైనమిక్ ఆఫీసర్, ఎవరికి కూడా భయపడేది కాదు. దాదాపుగా ఒక యంగ్ అండ్ నిజంగా వాస్తవానికి చూస్తుంటే పబ్లిక్ మాత్రమే సపోర్ట్ చేస్తూ ఎక్కడైతే అన్యాయం జరిగిందో న్యాయపరమైనటువంటి చట్టాలను మాత్రమే, సిద్ధాంతాలనే ముందుకు తీసుకెళ్లాడు. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? మేము ఫీల్ అయ్యేది ఏంటంటే ఉమేష్ దైవాంశం ఉందని మేము ఫీల్ అవుతాం. ఎందుకంటే ఆయన దగ్గర పనిచేసేవాళ్ళు కూడా ఇప్పుడు ఆ విధంగా చేయలేరు. ఆ విధమైనటువంటి శక్తి భగవంతుడి ఇచ్చింది ఉన్నదని మా అందరి విశ్వాసం. మీరు చెప్పండి సార్, ఇప్పుడు రాబోయే యూత్కి ఇప్పుడు చాలామంది ఎస్ఐలు, కానిస్టేబుల్స్ చాలామంది యూత్ అవుతున్నారు. ఇలా అకాడమీస్ అందిస్తూ ఉన్నాయంటే వాళ్ళకి మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు సార్? వాట్ యూ విల్ గివ్ ద మెసేజ్ టు ద స్టూడెంట్స్? మీడియా తరపున ఒకసారి ఒక బయట అనేది ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో చెప్తే బాగుంటుంది సార్. ఆ మెసేజ్ ఇచ్చాను కదా ఇంతకుముందే, ఐ స్పోక్ అట్ లెంత్. ఓకే, రైట్. ఇది మనకు ఉమేష్ చంద్ర వాళ్ళ ఫాదర్ గారు మాట్లాడుతున్నటువంటి విషయం. అయితే అప్డేట్స్ ఏంటంటే ఒక డైనమిక్ ఆఫీసర్గా ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇక మరిన్ని అప్డేట్స్ కూడా మనం ఒక చిన్న బ్రేక్ తర్వాత మనం చూద్దాం. కెమెరామ్యాన్ తర్వాత ఒకసారి మనం ఒక చిన్న చూసిన తర్వాత కూడా మనం మాట్లాడేటటువంటి విషయం డైరెక్టర్స్తో కూడా మాట్లాడతాం. డైరెక్టర్స్తో కూడా ఒక బయట అనేది తీసుకోవడం కూడా మనం చూసినటువంటి విషయం. ఎలాంటి అకాడమిక్స్ అందిస్తున్నారో కూడా మనం మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, అంటే దాదాపుగా స్టూడెంట్స్కి మీరు నిజంగా వాస్తవాన్ని చూసినట్టయితే ఒక దాదాపుగా కానిస్టేబుల్స్ని, ఎస్ఐల్ని ఒక విజన్గా తీసుకొని కూడా మీరు ముందుకెళ్తుంటే ఉమేష్ చంద్ర ఒక అకాడమీ చేస్తూ ఎంతోమంది విద్యార్థుల్ని కూడా తీర్చిదిద్ది ఎస్ఐల్ని, కానిస్టేబుల్ని కూడా చేస్తున్నటువంటి ఆనందం అంత కాకుండా మీరు ఇప్పటిదాకా మాట్లాడారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి. యాక్చువల్గా మా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మరి సార్ చెప్పినట్టు కదా, ఇప్పుడు వరకు నాకు తెలిసినంత వరకు 5 నుంచి 6,000 స్టూడెంట్స్ వచ్చారు సార్ మన దగ్గరికి. ఇప్పటి వరకు ఓన్లీ కానిస్టేబుల్స్ దగ్గర 100 నుంచి 200 మంది ఎస్ఐలు వెళ్ళారు. ఏఆర్ కానీ, సివిల్ కానీ, ఏమైనా కానీ. ఇట్లా ఇంకా మనకు 10 కాలాల పాటు ఈ సంస్థ దినదినములు చెందాలని కోరుకుంటున్నామండి. అట్లాగే మన ఫ్యాకల్టీ టీం అంతా కూడా చాలా బాగుంటుంది మా దగ్గర. సో ఎస్సీ, ఎస్టీ, పేద పిల్లలకు కూడా మేము చాలా ఫ్రీగా సర్వీస్ ఇస్తున్నాము. ఇక్కడ మేము ఛార్జ్ అని కాకుండా నా అమ్మత ఛార్జెస్ తీసుకుని సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇట్లాగే 10 కాలాల పాటు సంస్థ బాగుండాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇంకా సార్ చెప్పండి, లాస్ట్ చివరికి ఒక ప్రశ్న అడుగుతాను. అయితే ప్రస్తుతానికి మనం ఇప్పుడు ఫ్యాకల్టీ విషయాన్ని చూస్తున్నట్టుగానే చాలా అద్భుతమైన ఫ్యాకల్టీతో ఎంతోమంది స్టూడెంట్స్ని మీరు తీర్చిదిద్దుతున్నారు. చాలామంది ఎస్ఐల్ని, చాలామంది కానిస్టేబుల్స్ని. అంటే పేద పిల్లలకు కూడా మీరు ఏంటంటే ఎస్టీ వీళ్ళకి కూడా కొన్ని అణుగారిన వర్గాలకు కూడా మీరు తక్కువ ఫీజులతో కానీ ఇవి చెప్తూ వాళ్ళని ఉత్తేజపరుస్తూ ఉన్నారు అన్నట్టు. అంటే రాబోయే మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి సార్? ఫ్యూచర్ ప్లాన్స్ ఏం లేదు సార్. ఇదే ఆర్గనైజేషన్ని ఇంకా పెద్దగా చేసుకుని 2 తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 విద్యా సంస్థగా చేయాలనేది మా ఉద్దేశం సార్. ఆ ఉద్దేశంతో ముందుకెళ్తున్నాము మా ఫ్యాకల్టీ సహాయంతో. ఇప్పుడు చెప్పండి సార్, మీరు ఒక ఉమేష్ చంద్ర గారి ఒక డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్తో మీరు అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు ఇన్స్టిట్యూట్ని ప్రారంభించడం జరిగింది. అంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసి ఒక మంచి వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో ఆ వ్యవస్థకు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ సాధ్యపడుతుందని ఉమేష్ చంద్ర గారు పేరు పెట్టుకొని అదేవిధంగా నీతి నిజాయితీలతో ఉండేటువంటి ఆఫీసర్లు మేము తయారు చేసి బయటకు వదలటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మేము చూసుకుంటే మేము మాటలు చెప్పినట్టే కాకుండా మీ ఇక్కడ జనసంచారాన్ని చూస్తుంటే ఆటోమేటిక్గా వచ్చిన సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ ఎంతమంది కనిపిస్తున్నారు? ఆల్మోస్ట్ 2000 మెంబర్స్ పైనే మీకు కనిపిస్తున్నారు. ఈ ఒక్క విషయం మీకు మేము చెప్పుకోవాల్సిన విషయం. మీరు చెప్పండి సార్, మీకు ఎలా అనిపిస్తుంది? ఇంతమంది స్టూడెంట్స్ని ఒకే దగ్గర చూసి ఎంతమంది కానిస్టేబుల్స్ని, ఎంతమంది ఎస్ఐని తయారు చేసి మీరు ప్రజల్లోకి పంపిస్తూ మీరు ఇంతమందికి ఒక మాట చెప్పారు, ఒక అవినీతి రహితంగా ఉండి మీరంతా కూడా అవినీతి కోసం పోరాటం చేసి కూడా మీరంతా కూడా ఒక నిజాయితీ గల ఆఫీసర్లుగా ఉండాలన్నట్టుగా ఉమేష్ చంద్ర ఇన్స్టిట్యూట్ అకాడమీకి ఒక మంచి పేరు తీసుకురావాలని కూడా ఇప్పటిదాకా విద్యార్థులకు సందేశం ఇచ్చారు. మీరు ఎలా అనుకుంటున్నారు? ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పేద పిల్లలకి హక్కున చేర్చుకొని వాళ్ళందరినీ కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో తీసుకురావాలనేటువంటి ఒక సంకల్పం. ఉమేష్ చంద్ర గారి యొక్క ప్రధాన ఉద్దేశం కూడా అదే. ఇలాంటివి అసాంఘిక శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పారదోలుతూ అందరం కూడా సమానత్వంతో ఉండాలనేటువంటి కాంక్షతోటి ఈ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఇక ముందు ముందు కూడా ఇంకా పేద పిల్లలకు విద్యార్థులకు చక్కని సేవ చేసేటందుకు నిబద్ధతతో ఉన్నటువంటి ఒక చక్కని ఫ్యాకల్టీ ఇక్కడ ఉంది కాబట్టి వాళ్ళ యొక్క సహకారంతో మేనేజ్మెంటు ఇంకా విజయాలు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ సార్, మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేస్తూ మీరంతా కూడా ఒక ముందుగా అకాడమీ అంతా కూడా ముందుకెళ్ళేసి అద్భుతంగా నడవాలని చెప్పేస్తూ ఇలాంటి విద్యార్థులకు ఇంకా మీరు సరైన అవకాశాలు సదుపాయాలు కల్పించి ముందు కూడా ఉమేష్ చంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ అకాడమీ అనేది దాదాపుగా ఒక మంచి అకాడమీగా పేరొందాలని చెప్పేస్తూ మా V3 న్యూస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చదువుకుంటే మాత్రం మనకు వస్తుంది అనుకోవడం అవివేకం. కానీ సగటు మీరు ప్రతిరోజు ఉన్నటువంటి దైనందిన జీవితంలో ఉన్నటువంటి డైలీ న్యూస్ పేపర్ చదవండి. మీకు ఇంకో విషయం కూడా తెలుసు, ఇంటర్నెట్ ఈరోజు ఎంతో సౌలభ్యం మనకు వచ్చింది. మీ సెల్ ఫోన్లోనే మీ యొక్క న్యూస్ అన్నింటినీ అన్ని పేపర్లు చదువుకోవచ్చు. అసలు ఇంటర్నెట్ అనేది మీ ఫోన్లోనే ఉంది కనుక తద్వారా మీరు ప్రతిరోజు కూడా జ్ఞాన పిపాసన జ్ఞాన సముపార్జన అనేది మీ మనసులో వస్తే మీరు ఏ స్థాయిగా ఎదుగుతారు. మరి ఆనాడు అబ్రహాం లింకన్ స్ట్రీట్ లైట్స్ కింద చదువుకొని అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు. మరి ఆనాడు ఉన్నటువంటి మన లాల్ బహదూర్ శాస్త్రి గారు 14 కిలోమీటర్లు నడుస్తూ చివరికి 3 కిలోమీటర్ల దూరం 3 కిలోమీటర్లు మధ్యలో ఉన్నటువంటి ఒక నదిని ఈదుకుంటూ వెళ్ళి మరి చదువుకున్నాడు. మరి ఆయన ప్రధానమంత్రి కాలేదా? మరి ఈయన నరేంద్ర మోడీ గారు మరి ఒక టీ స్టాల్స్ లో చాయలు అమ్ముకుంటూ ఉండి తన కష్టపడి చదువుకొని ఈనాడు భారతదేశానికి ఒక దిశానిర్దేశం చేసినటువంటి ప్రధానమంత్రి అయ్యాడు. మరి ఈ విధంగా ఎందరో మహానుభావులు మరి వాళ్ళ బతుకులు కేవలం పూలబాట కాదు, వాళ్ళది కూడా ముళ్ళబాటనే. వాళ్ళు ఎన్నో ముళ్లను పుచ్చుకున్నను కూడా అధిగమించుకుంటూ ఆర్థిక పరిస్థితులని వాటిని అధిగమించుకుంటూ మరి ఈనాడు మొక్కవల్లి ధైర్యంతో ఈరోజు మహానుభావులు అయ్యారు. మరి వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకోవాలా. మేము ఈరోజు కానిస్టేబుల్ అయినామంటే కానిస్టేబుల్ కాదు, నేను రేపు డైరెక్ట్ ఎస్ఐ కావాలా, డైరెక్ట్ డిఎస్పీ కావాలా, ఐపీఎస్ కావాలనేటువంటి దృక్పథం మీలో ఉండాలా. అంటే సమయం కుదరదు అంటారు. సమయం కుదరదని కాదు, సమయాన్ని కల్పించుకుంటేనే ఆ సమయం అనేది మీ చేతిలో ఉంది. సమయం ఎప్పుడు ఏ సమయానికి ఏ పని చేయాలనేది మీరు నిర్ణయించుకోవాలా. ఆ నిర్ణయించుకొని ఒక టైం టేబుల్ ప్రకారంగా మీరు కనుక చదువుకున్నట్లయితే మీరు ఏదైనా సాధించగలుగుతారు. నేను ఇదే విధంగా ఎక్కడైనా మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో నేను అసిస్టెంట్ కమిషనర్గా పనిచేశాను. 3.5 సంవత్సరాలు పనిచేశాను. ఉస్మానియా యూనివర్సిటీలో మన పిల్లలంతా మనవాళ్ళే. మన నల్గొండ జిల్లా వాళ్ళు సుమారు 70% మంది అక్కడే ఉన్నారు. వాళ్ళు ప్రతి చిన్న విషయానికి ధర్నాలు చేస్తున్నారు. నేను అన్నాను, ధర్నా ఎందుకు చేస్తున్నారు అన్నాను. అయ్యా మాకు ఈరోజు హాస్టల్లో భోజనం సరిగలేదు, ఈరోజు మాకు లెక్చర్స్ సరిగా లేదు. మరి లేనప్పుడు మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి. రిప్రజెంటేషన్ ఇస్తే రావట్లేదు, మా నల్గొండ జిల్లా పోరాటాల పటిమ కాబట్టి మేము పోరాటం చేస్తున్నాం అన్నారు. ఈ పోరాటానికి గతంలో పోలీస్ శాఖ ఏ విధంగా ఉండేదంటే అది కేవలం వారి సమస్యను పోలీస్ సమస్యగా తీర్చిదిద్దుకొని ఆ సమస్యను పోలీస్ టార్గెట్ అయ్యేది. అలా మీరు ఎందుకు కావాలని చెప్పి నేననేది ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్ని వీసీని పిలిపించి, అయ్యా లోకల్ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు మీరు పరిష్కరించాలా, దాన్ని పోలీస్ సమస్యగా ఎప్పుడు తీర్చొద్దు. వారు మీ ఉన్నతి కోసం కాంక్షిస్తున్నప్పుడు అదేవిధంగా మీతో పాటుగా మీ తమ్ములు అన్నలు మీ సమాజంలో ఉన్న వాళ్ళని కూడా స్ఫూర్తిని కలిగిస్తూ ఉన్నత స్థాయికి అధిగమించాలని నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అంజిబాబు వారి బృందానికి మరి వేదికలించిన పెద్దలందరికీ మరోసారి నమస్సుమాన్యాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. సార్కు మీరు నిజంగా రుణపడి ఉండాలి. సార్ చెప్పినటువంటి అమూల్యమైనటువంటి మరొక సూచన, పోరాటంతో పోయేదేమీ లేదు మనకు ఉన్నటువంటి బానిస సంఖ్యలు తప్ప. ఇట్ వాజ్ స్లాంగ్డ్ బై మావో సేతున్. అలాంటి వాళ్ళ గొప్పతనాన్ని అబ్రహాం లింకన్ కూడా నిజంగా సార్ తోటి అప్పుడప్పుడు చరిత్ర పాఠాలు చెప్పించుకుంటే బాగుంటేమో అనిపిస్తున్నది. చీఫ్ గెస్ట్ గా పిలుచుకోండి. మరి ఇలాంటి పెద్దవాళ్ళతో ఉపన్యాసం మనం విన్నప్పుడు చాలా మోటివేట్ కావాలి నాన్న. నిజానికి సార్ వాళ్ళందరినీ అతిరథ మహారథులందరినీ కూడా వేదికపైకి పిలిచేందుకు గల కారణం ఏంటంటే కొత్తగా ఎంపికైనటువంటి ఉద్యోగార్థులు కాబట్టి మీరందరూ కూడా చక్కని నిపుణ వల్ల వెలగాలి. ఏ మాత్రం కూడా అవినీతికి పాల్పడకుండా అలాంటిది ఏమన్నా సార్ చెప్పినటువంటి వాక్యానికి నిలువెత్తు రూపం బయటగాండి. ఎలాంటి కరప్షన్ లేకుండా జీవితాన్ని కొనసాగించండి. ఎందుకంటే ఆ కరప్షన్లో కూడా ఒకవేళ పట్టుబడితే కఠినమైన దరిద్రం ఉంటుంది. లైఫ్ అండ్ డెత్ మీకు ఒక మచ్చ పడుతుంది. ఇంకా అది కూడా సార్ చెప్తాడు. అలాంటి దాంట్లోకి మాత్రం మనం కాలు పెట్టకూడదు. థ్యాంక్ యూ సార్. తమకు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సందేశం మా విద్యార్థులకు జీవితాంతం ఉపయోగపడుతుంది. అలాగే కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులు ముఖ్య అతిథులు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్
చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సెక్రటేరియట్ మాన్యశ్రీ త్రినాథ్ గారి యొక్క అమూల్యమైనటువంటి సూచనలు మా విద్యార్థులకు అందిస్తారు. తమ కేటగిరీలో సక్సెస్ సాధించి వేరే ముందు కూర్చున్న కానిస్టేబుల్ అభ్యర్థులు మరియు ఎస్ఐ అభ్యర్థులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించి ఇక్కడ కూర్చున్న ఉమేష్ చంద్ర అకాడమీ అభ్యర్థులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిమ్మల్ని అందరినీ కూడా మీ విభాగాల్లో సక్సెస్ సాధించడానికి కృషి చేసిన మీ ఉమేష్ చంద్ర అకాడమీ ఫ్యాకల్టీ అందరికీ కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. మీ అకాడమీ ఉమేష్ చంద్ర గారి పేరు మీద ఎస్టాబ్లిష్ చేసింది. ఎస్టాబ్లిష్ చేసే ముందు కూడా నా ట్యూషన్ కూడా మన మారేష్ గారు అడగడం జరిగింది. మీరు బ్రహ్మాండంగా దాన్ని అకాడమీని నెలకొల్పుకోవచ్చు అని చెప్పని ఎవరి పేరు మీదైనా వాళ్ళ అనుమతిని తీసుకొని ఆయన స్ఫూర్తితో ఈ ఇన్స్టిట్యూట్ స్థాపించారు. ఆయన స్ఫూర్తితో మీరు ఇక్కడ క్లాసులకి అటెండ్ అయ్యి అందరూ సక్సెస్ సాధించినందుకు అభినందనలు. అదేవిధంగా మీరు మీ విభాగాల్లో జాయిన్ అవ్వడానికి ముందు ఇప్పటివరకు మీరు అంతా కూడా మీ దీనిలో చాలా ఫ్రీ బర్డ్స్. ఇక నవ్ ఆన్వర్డ్స్ మీరు వన్స్ ట్రైనింగ్ స్టార్ట్ అయిందంటే మీరు చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తులుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు క్రమశిక్షణ లేదని కాదు, ఇంకా కూడా చాలా క్రమశిక్షణతో చాలా పట్టుదలతో మీ నైపుణ్యాలన్నీ కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ నైవేడేస్లో ఛాలెంజెస్ అన్నీ కూడా ఫేస్ చేయాలంటే పోలీస్ శాఖ నుండి మనకున్న స్కిల్స్ అనేవి చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. మీకున్న స్కిల్స్ అనేవి ఇప్పుడున్న క్రైమ్ రేట్ పెరిగిపోతూ ఉంది, సైబర్ క్రైమ్స్ పెరిగిపోతూ ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి కూడా మనం ఏవైనా కానీ వాటినన్నింటినీ కూడా ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా సాధించాలంటే సార్ చాలా అద్భుతంగా చెప్పారు డిపార్ట్మెంట్ గురించి. ఆ డిపార్ట్మెంట్లో ఇంకా కూడా మీరు వన్స్ సెలెక్ట్ అయిపోతే మీకు అయిపోవాలి. ఎవ్రీడే విద్యార్థిగా ఉండి మీ యొక్క నైపుణ్యాలన్నీ కూడా అభివృద్ధి పరుచుకున్నప్పుడు మాత్రమే కెరీర్లో సక్సెస్ అవుతారు. కెరీర్లో సక్సెస్ కావడానికి ఆ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ఒకటి. సొసైటీకి మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలుసుకొని దాని ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు కూడా రీచ్ అవ్వడానికి మన వంతుగా మనం కృషి చేస్తూ ఉన్నాం. సేవా దృక్పథంతో మనం అప్రోచ్ చేయడం ప్రతి ఒక్కరితోనూ సేవా దృక్పథంతో మన విధులు నిర్వర్తించినట్లయితే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ కావడానికి మనకు అవకాశం ఉంటుంది. అర్థమవుతుంది కదా. ఆ సేవా దృక్పథాన్ని మీరు పెంపొందించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సెల్ఫ్ డిసిప్లిన్ మన వన్స్ యూనిఫామ్ వేసుకున్నామంటే మన డిసిప్లిన్ అనేది ఖచ్చితంగా మనం ఏదవుతాం. ఆ డిసిప్లిన్తో పాటుగా సేవా దృక్పథాన్ని నిర్వహించుకొని సొసైటీకి సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి అల్లవేది. అదేవిధంగా ఎప్పుడు మేము డే టు డే వచ్చే ఛాలెంజెస్ అన్నీ కూడా ఫేస్ చేయడానికి మనం మెంటల్గా ప్రిపేర్డ్గా ఉండాలి. ఆ ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్లో మనం కెరియర్లో సక్సెస్ సాధించగలుగుతాము. అంటే నేను కానిస్టేబుల్ కదా నాదేముంది, అది కాదు. యు ఆర్ ద కానిస్టేబుల్ ఆఫీసర్. అర్థమైంది కదా. యు ఆర్ ఆల్ కానిస్టేబుల్ ఆఫీసర్. బీయింగ్ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ నువ్వు మారు, నీ సొసైటీని మార్చు. నీలో ఉన్నటువంటి నిస్వార్థమైనటువంటి దానిని, నీలో ఉన్నటువంటి అవినీతిని ఫస్ట్ బయట పెట్టు. నువ్వు సొసైటీ మాటలు చెప్పు. ఈ మాటలకు నిర్వేద రూపం కావాలని పెట్ట. దయచేసి మార్కెట్లో గుడ్ పోలీస్ ఆఫీసర్లుగా మోనోగ్రాఫ్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. ఈరోజు దయచేసి ఒక బుక్ను మీరు పర్చేజ్ చేయండి. దయచేసి వాళ్ళ ఆఫీసర్ల ముందర నేను చెప్తున్నా, దయచేసి ఒక్క బుక్ను మీరు కొనుగోలు చేయండి. వాళ్ళ మార్కెట్లో అనర్గళంగా ఇలాంటి ఉపన్యాసకులు, ఇలాంటి ఆఫీసర్లు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సలహాలతోటి గుడ్ పోలీస్ ఆఫీసర్ లాంటి పుస్తకాలు ఉన్నాయి. ఒక్క పుస్తకాన్ని ఈరోజు పర్చేజ్ చేయండి. జీవితంలో అద్భుతమైనటువంటి స్థితిలోకి వెళ్ళండి. రైట్. నేను నాకెందుకో మళ్ళీ ఒక చిన్న కవితతోటి మళ్ళీ ఒక పాట పాడాలనిపిస్తుంది సార్. పోలీసు వాళ్ళు కాబట్టి మా పోలీసు వాళ్ళకు మేము బోధనలో నిజంగా చెప్తున్నాం సార్, మా తమ్ముళ్ళ కంటే ఎక్కువగా అభిమానించి మేము బోధన చేసేవాళ్ళం అన్నట్టు. ఒకనొక సందర్భంలో ఇంటికాడ మనం మాట్లాడుకున్నటువంటి పదజాలను కూడా ఉపయోగించి చేసుకున్నటువంటి రోజులు ఉన్నాయి. ఆ రోజు విశిష్ట సేవలు అందిస్తున్నటువంటి మాన్యశ్రీ సతీష్ చంద్ర గారి యొక్క అమూల్యమైనటువంటి ఉపన్యాసాన్ని మనకు అందిస్తారని మనసారా మేము కోరుతున్నాం సార్. వెల్కమ్ టు సార్.
ఓకే, నేను ఇక్కడ ఒక సామాన్య మానవుడిగానే మాట్లాడుతున్నాను. సో ఎందుకంటే మీరు యూఆర్ ఆల్ నౌ గోయింగ్ టు టేక్ అప్ ద డ్రెస్ వెరీ సూన్, రైట్? సో వాట్ ఐ ఎక్స్పెక్ట్ యాజ్ అ కామన్ మ్యాన్ చెప్తాను. ఇదంటే నేను ఉమేష్ చంద్రని చూసి, అన్నయ్యని అంత క్లోజ్గా చూసి, వీ యూస్ టు ఆల్వేస్ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ హిమ్. అదే అన్నయ్య ఎప్పుడు ఒకటి చెప్తూ ఉండేవాడు, ఈ నెవర్ కాంప్రమైజ్, హీ హెడ్ సో మచ్ ప్రెషర్స్ ఫ్రమ్ టాప్ విత్ ఇన్ ద డిపార్ట్మెంట్, ప్రెషర్స్ వచ్చాయి, పొలిటికల్ రైట్ అప్ టు ద మినిస్టర్స్ లెవెల్ నుంచి ప్రెషర్ వచ్చారు. బట్ ఈస్ థింగ్ వాజ్ ఒకసారి కాంప్రమైజ్ అయితే అది ఇంకా రొటీన్ అయిపోతుంది, రైట్? సో నేను మీకు చెప్పేది ఏంటంటే ఫస్ట్ టైం కాంప్రమైజ్ అవ్వదు, వన్స్ అయ్యారు అంటే అది మీకు రొటీన్ అయిపోతుంది, రైట్? అది ఇంకొకటి ఇప్పుడు అన్నయ్య చెప్పేది, ప్రతిరోజు కానిస్టేబుల్ కానివ్వండి, ఒక ఆఫీసర్ కానివ్వండి, ఎవరైనా కానీ ఒక పేదవాడికి సహాయం చేస్తే ప్రతిరోజు ఒక పేదవాడికైనా సహాయం చేసేట్టు మీరు చూసుకోవాలి. అండ్ మీది యూనిఫామ్ వేసుకునే డ్రెస్, సో మా అందరికి ఆ యూనిఫామ్ చూసి మీ గివ్ యూ రెస్పెక్ట్ అనమాట. మీరెవరు మాకు తెలియదు, కానీ ఒక పోలీస్ ఆఫీసర్ని చూస్తే మాకు ఆ రెస్పెక్ట్ వస్తుంది. సో ఆ రెస్పెక్ట్ మెయింటైన్ చేయాలి అంటే మీరు పబ్లిక్లో మీరు ఎలా బిహేవ్ చేస్తారు, ఎప్పుడు ఒక ఆర్డినరీ కామన్ మ్యాన్ దగ్గర ఎప్పుడు ఉన్నతమైన ఇది ఉద్యోగం, అదొకటి అన్నయ్య ఎప్పుడు చెప్తూ ఉండేవాడు తన కానిస్టేబుల్స్కి వాళ్ళకి కూడా, అదొకటి మీతో పంచుకున్నాం అంటే. అందరం కలుసుకునేటట్టుగా పెద్దలను ఆహ్వానించుకున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి మన ఉద్యమ కిల్లాలలో ఒకటైనటువంటి ఖమ్మం ముద్దుబిడ్డ, పెద్దవారిని పొగడడం నాకు నేను సమంజసం కాలేకపోతున్నా అనిపిస్తున్నది. పెద్దవారు మాన్యులు, గౌరవనీయులు ఈ కార్యక్రమానికి తలమానికంగా ఉన్నటువంటి తెలంగాణ స్టేట్ జాయింట్ సెక్రటరీ టు గవర్నర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాన్యశ్రీ భవానీ శంకర్ గారికి స్వాగతం సార్. తాము ఇచ్చేటువంటి అమూల్యమైనటువంటి సూచనలు మా విద్యార్థులు తూచతప్పగా పాటిస్తారు సార్. వెల్కమ్ సార్. వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, విజేతలుగా గెలిచి నిలిచినటువంటి పోలీస్ ఆఫీసర్లకి ముందుగా నా నమస్కారాలు. ఉన్నత శిఖరాలని అధిరోహించవచ్చు. ఎప్పుడు కూడా మనం అనుకుంటాం డిఎస్పీ రావాలంటే చాలా తెలివితేటలు ఉండాలి, లేదా ఐపీఎస్ కావాలంటే బోల్డెన్ తెలివితేటలు ఉండాలి, మనకి బోల్డెన్ డబ్బులు ఉండాలి. అయితే బోల్డెన్ డబ్బులు ఉండాలి, ఇవన్నీ మన దగ్గర లేవు కాబట్టి నేను కాలేను అని అనుకుంటాను అనమాట. కానీ యాక్చువల్గా విక్టరీ ఈజ్ నాట్ ద ప్రాపర్టీ ఆఫ్ ఇంటెలిజెన్స్. మనకి విజయం అనేది పెద్ద తెలివితేటలు అవసరం ఉండదు. Actually, it is crown to the person who bows his head to the hard work and dedication with confidence. Success అనేది కేవలం తెలివితేటలు ఉంటే రాదు. దాని తెలివితేటల కంటే కూడా ముఖ్యమైనది ఏంటంటే హార్డ్ వర్క్, కాన్ఫిడెన్స్, డిటర్మినేషన్. ఈ మూడు ఉంటే, కంటిన్యూటీ ఆఫ్ ఎఫర్ట్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. కాబట్టి మనం నిర్ణయించుకోవాలి. ఇప్పుడు ఈ సభలోనే మీరు నిర్ణయించుకుంటే బాగుంటుంది. కానిస్టేబుల్గా మిగిలిపోయి ఒక 15-20 సంవత్సరాలు చేసి హెడ్ కానిస్టేబుల్ అయిన తర్వాత ఇంకో 10 రిటైర్మెంట్ ముందు రోజు ముందు సంవత్సరాల్లోనూ ఎస్ఐ అవుతారా, లేకపోతే ఇంకో సంవత్సరంలో 6 నెలల్లో ఇంకా మంచి చదివి, ఎందుకంటే మీకు బేసిక్స్ వచ్చు. ఇప్పుడు ఫ్యాకల్టీ అంతా కూడా మీకు ఆల్ బేసిక్స్ చెప్పే ఉంటారు. దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా ఎస్ఐ కాగలుగుతారు. దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోగలిగితే డిఎస్పీ కాగలుగుతారు. కాబట్టి ఇప్పుడు ఒకటే ఉద్యోగం వచ్చిందని, ఒకటే ఉద్యోగం పడ్డదని నిస్పృహ కాకుండా ఆ ఉద్యోగం నాదే అనుకొని చదవగలిగేటువంటి ధైర్యం, శక్తి, అటువంటి స్ఫూర్తి మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తుంది. లేదు అంటే మనం ఇట్లా మిగిలిపోతాం అన్నమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంకా
ఇప్పుడు మీకు సెలక్షన్ వచ్చిందంటే మీరు మంచిగా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు అయి ఉంటారు కాబట్టి ఇంకొంచెం హార్డ్ వర్క్ చేస్తే మీకు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, ఏంటంటే కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం, మౌనేన నాస్తి కలహం, నాస్తి జాగ్రత్తే భయం. అంటే కృషితోటి అంటే మనం పని చేస్తే ఎటువంటి దాన్నైనా కూడా సాధించవచ్చు. మౌనంగా ఉంటే ఎటువంటి పోట్లాటలు రావు. తర్వాత మనం చిత్తశుద్ధితోటి పూజ చేస్తే మనకు ఎటువంటి పాపాలు చుట్టుకోవు. తర్వాత మనం జాగ్రత్తతో ఉంటే మనకు ఎటువంటి భయాలు ఉండవు. కాబట్టి మనం కృషి చేస్తే సాధించలేనటువంటిది ఎటువంటి ఉండదు, ఎటువంటి పని కూడా. కొంచెం శ్రద్ధ చేసి మనకి ఏది లేదో కాకుండా మనకి ఏది ఉందో చూసుకోవాలి. 2 కాళ్ళు, 2 చేతులు, ఒక మెదడు, 2 కళ్ళు, ఇవన్నీ కూడా సక్రమంగా ఉన్నాయి మనకి. వీటిని ఇంకొంచెం మంచిగా సరైనటువంటి దిశలో వాడుకుంటే ఇంకంత మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు. కాబట్టి మీరు ఆ విధంగా ముందుకు సాగాలని. తర్వాత ఏ ఉద్యోగంలోనైనా నేను అనుకునేది ఏంటంటే, ఏ ఉద్యోగంలోనైనా ఒకడు ప్రతిభావంతంగా రాణించాలంటే 2 క్వాలిటీస్ ఉండాలి. ఒకటి కామన్ సెన్స్. దీనికి మించింది ప్రపంచంలో ఏదీ లేదు. కామన్ సెన్స్ ఉంటే ఎటువంటి పని అయినా కూడా, ఎటువంటి ఉద్యోగం అయినా కూడా తేలిక చేయవచ్చు. రెండవది ఎంపతి. ఎంపతి అంటే తెలుసా? పెద్దలు మీరు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు పిల్లలు కూర్చో తప్పక పాటిస్తారు సార్. బాలగంగాధర తిలక్ మితవాదులు అనేటువంటి శాంతియుతవాదులను ధిక్కరిస్తూ అతివాద నాయకుడు అయినటువంటి తిలక్ చెప్పినటువంటి మాటల్లో శూరత్వం ఉండాలి, మనిషికి శూరత్వం ఉండాలి, పిరికితనం అనేటువంటి ఉండకూడదు అనేటువంటి దానితో చెప్తూ సాధించినటువంటి అమూల్యమైనటువంటి సూచనలు మీరు పాటించండి. తిలక్ యొక్క సందేశాన్ని మనకు బోధించారు. పెద్దల యొక్క అమూల్యమైనటువంటి సూచనలు కూడా ఈ ఉపన్యాసం ద్వారా మనకు అందించారు. సార్ యొక్క నేను విన్నాను, సార్ది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయంలో విభజన జరుగుతున్నటువంటి సందర్భంలో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సభ్యుల బృందంలో ఉప బృందంలో ఉన్నటువంటి ఒక ఆఫీసర్గా ఉన్నాడు సారు. వారి యొక్క అమూల్యమైనటువంటి సూచనలు మనము తప్పక పాటిద్దాము. 2011 February 3rd జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వాజ్ ఇనిషియేటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం చేత ఏర్పాటైనటువంటి దాంట్లో కూడా సారు పెద్ద వ్యక్తిగా అమూల్యమైనటువంటి సూచనలు అందించారు. పెద్దలు మీరు ఇచ్చినటువంటి సూచనలు సార్ మా విద్యార్థులకు అమూల్యమైనటువంటి కానుకలు సార్. మీ గురించి ఇంకా చాలా మాట్లాడాలనిపిస్తుంది, కానీ పెద్దవాళ్ళ ముందర తక్కువ మాట్లాడటం వినమ్రత ఉంటుంది అనేటువంటి దానికి నిలబెత్త రూపంలో మేము కార్యక్రమాన్ని ఇంకా కొనసాగిస్తున్నాం సార్. తమని ముందు మేము చెప్పినటువంటి పాఠాలకు చక్కగా అలవర్చుకొని స్పోర్ట్స్ కోటాలో సబ్ ఇన్స్పెక్టర్ పోలీసు ఉద్యోగం సాధించినటువంటి శ్రీకాంత్ వచ్చి తర్వాత మిత్రుడు మరొక మిత్రుడు కూడా రెడీగా ఉన్నాడు. నాన్న శ్రీకాంత్, వెల్కమ్ టు ద డాన్స్. కంగ్రాచులేషన్స్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నా గురించి ఒక 5 minutes చెప్తాను, మీకే ఐడియా వస్తుంది మీ లైఫ్ ఎలా మారాలను. 2010లో 10th కంప్లీట్ అయింది, 550 మార్క్స్ వచ్చాయి. డాక్టర్ అవుతామని ఇంటర్లో బైపీసీ తీసుకున్నాను. అయితే చాలా కష్టపడ్డాను, ఇంటర్తో పాటు రాసినప్పుడు రాలేదు, లాంగ్ టర్మ్ చేశాను, బీడీఎస్ వచ్చింది తీసుకోలే, మళ్ళీ లాంగ్ టర్మ్ చేశాను, మళ్ళీ ఉస్మానియాలో డెంటల్ వచ్చింది తీసుకోలే. ఇక 2 years లైఫ్ వేస్ట్ అయింది.
ఏం చేయాలని అయినా అని అనుకున్న టైంలో ఇక ఇట్లా కుదరాలని డిగ్రీ చేయమన్నారు ఫ్రెండ్స్. ఇక డిగ్రీ జాయిన్ అవ్వగానే బీకామ్ కంప్యూటర్స్ అయిపోయింది. డిగ్రీ కంప్లీట్ అవుతుందని ఇక్కడ అకాడమీలో జాయిన్ అయ్యాను. నోటిఫికేషన్ పడింది. నేను ఆల్రెడీ డిప్రెషన్లో ఉండే, ఎందుకంటే నేను అనుకున్నది రాలేదని ఒక బాధతోని. మమ్మీ ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు జనరల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది, కరెంట్ అఫైర్స్ మీద గ్రిప్ ఉంది, స్పోర్ట్స్ బాగా ఆడతాను అని నా మీద ఫుల్ కాన్ఫిడెన్స్తో నోటిఫికేషన్ పడగానే ఫస్ట్ ఉమేష్ చంద్ర అకాడమీలో జాయిన్ చేశారు. జాయిన్ చేయగానే నాకు ఎంటీ మైండెడ్, బ్లాంక్ మైండెడ్, ఏం తెలియదు. వెళ్ళి అక్కడ మూల కూర్చుంటుండే 13th క్లాస్ 11th క్లాస్లో. ఇంట్రెస్ట్ ఉండకపోతుండే, ఏందా ముందనే డిగ్రీ కంప్లీట్ అయింది, మళ్ళీ 10 రోజులకే క్లాసెస్ తినడం ఏదా అనిపించింది. స్టార్ట్ అయ్యామనే సార్ వాళ్ళు మాకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సమ్మర్లో ఎండలో కూడా మాకు మా కేఎంఆర్ సార్ గారు, రాజా సార్ గారు, హిస్టరీ సార్ వీళ్ళందరూ చాప్టర్స్ ఎంతో ఇంట్రెస్టింగ్గా చెప్పి మాకు లేని ఉత్సాహాన్ని క్రియేట్ చేశారు. ఉత్సాహం ఎట్లా అంటే అక్కడ 100 మంది కూర్చున్నా కూడా 100 మంది ఎనర్జెటిక్గా ఉండేవాళ్ళు లెసన్స్ వినేటప్పుడు. అయితే లెసన్స్ ఇక కంప్లీట్ అయ్యి నోటిఫికేషన్ ప్రిలిమ్స్ వరకు వచ్చాను. 97 వచ్చింది ప్రిలిమ్స్లో. ఎస్ఐ క్లియర్ చేశాను, కానిస్టేబుల్ రాశాను. కానిస్టేబుల్ క్లియర్ కాగానే ఈవెంట్స్కి వచ్చింది. ఈవెంట్స్లో ఇక అసలైన సినిమా కనిపించింది ఒక్కొక్కరికి. అప్పటిదాకా 800 మీటర్స్ ఈజీ అనుకున్నా, ఎంత స్పోర్ట్స్ అయినా కానీ ఈజీ అనుకున్నా కానీ చాలా కష్టం 800కి. మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అయ్యాను. ఒకటి గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, లైఫ్లో సక్సెస్ కావాలంటే మీకు ఎవరైతే తిడతారో వాళ్ళే మీ మంచి కోరుతారో. మీకు సక్సెస్లో కారణం మా పేరెంట్స్, మెయిన్ మా మమ్మీ, ఇంకా మా అన్నయ్య, మా డాడీ. నా ఫ్రెండ్ మధు అని ఒక అబ్బాయి నాకు 800 మీటర్కి ఎట్లా ప్రాక్టీస్ చేయాలో దగ్గర నుండి మరి నేర్పించాడు. అసలు ఆ 800 మీటర్ క్లియర్ కాకపోతే నేను మెయిన్స్ కూడా వెళ్ళకపోతుండే. ఆ 800 క్లియర్ చేసి చాలా హెల్ప్ చేశారు ఫ్రెండ్స్ అందరూ. మెయిన్స్ ఎగ్జామ్కి డైలీ 16 hours చదివాను. మార్నింగ్ 3:30కి వేసేవాడిని. ఇక డైలీ అర్థమైంది. నాకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాకపోయేసరికి నాకు ఫస్ట్ పేపర్ చాలా టఫ్ అనిపించింది. సో సెకండ్ పేపర్లోనే ఎక్కువ స్కోర్ చేసి ఫస్ట్ పేపర్లో స్కోర్ చేసి ఓవరాల్గా జాబ్ కొట్టాను. ఇక జాబ్ కొట్టగానే ఇప్పుడు బయట సొసైటీలో ఎట్లుందంటే నేను డార్క్ ఫేస్ చూసాను, ఇప్పుడు బ్రైట్ ఫేస్ చూస్తున్నాను. నన్ను మాటలతో పొడిచేవారు, అరే వీడు లూజర్, ఒక ఓడిపోయిన వాళ్ళకి చూసి ఒక 5 years నుంచి నన్ను. ఇప్పుడు అరే మావాడే కానీ నా గురించి ఫోటోస్ ఫేస్బుక్లో పెట్టాడు, వాట్సాప్లో స్టేటసెస్ పెట్టాడు, మా తమ్ముడే రాని. అంటే సొసైటీ ఎట్లుంటుంది అంటే ఫ్రెండ్స్, బెల్లం చూడు ఈగలాగా నీకు సక్సెస్ ఉంటేనే నీ చుట్టూ ఉంటారు, నీకంటూ నీకు వాల్యూ ఇయ్యరు, నీకున్న ఉద్యోగానికి హోదాకే ఇస్తారు. నేను ఎన్ని కష్టాలు పడి నేను ఇప్పుడు నవ్వుకుంటూ మాట్లాడుతున్నా కానీ ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి, ఇంట్లో నిద్ర రాని రోజులు ఎన్నో ఉన్నాయి. బయట తిరుగుతుంటే ఉద్యోగం లేదు, ఏం లేదు, మళ్ళీ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతుండే. ఈ అబ్బాయి ఇక నాకంటే జూనియర్స్తో డిగ్రీ కంప్లీట్ చేశాను. ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉండే. ఇప్పుడు నా ఏజ్ 23 దాటి 24 పడింది మొన్ననే. ఎస్ఐ సెలెక్ట్ అయిన క్యాండిడేట్లో చిన్న ఏజ్ వాళ్ళలో మేము కూడా ఒకటి. అందరూ సెకండ్ ఐటమ్ థర్డ్ ఐటమ్లో పెట్టారు. మెయిన్ ఎస్ఐ కొట్టాలంటే అన్ని సబ్జెక్ట్స్ గ్రిప్ ఉండాలి ఫ్రెండ్స్. ఒక మ్యాథ్స్ ఇంగ్లీష్ అని ఉండొద్దు. సెకండ్ పేపర్ డిసైడింగ్ చేస్తుంది, కొద్దిగా మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. నాకు తెలంగాణలో పుట్టి తెలంగాణ చరిత్ర మొత్తానికి తెలీదు. ఈ ఎగ్జామ్ వల్ల అనుభవం తెలుసుకోగలిగాను తెలంగాణ చరిత్ర గురించి. తెలంగాణకి ఇంత అన్యాయం జరిగిందా అని మాకు ఆ బుక్కులు చదువుతాయి కానీ తెలియదు. ఒక్కొక్కరికి ఉద్యోగాల్లో ఎంత నష్టం జరిగింది. తెలంగాణ రావడం వల్లనే నాకు ఈ ఉద్యోగం అవుతుంది ఫ్రెండ్స్. నేను ఏం చెప్తున్నాను, ఎందుకంటే అప్పట్లో బంధువులలో తెలంగాణ కోసం ఎంతో మంది స్టూడెంట్స్ ప్రాణత్యాగాలు చేశారు, ఎంతో మంది కష్టపడ్డారు. వాళ్ళందరి బ్లెస్సింగ్స్ కూడా మా మీద ఉంటాయి. ఇప్పుడు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్లో అంతమంది పోరాడడం వల్లనే ఇప్పుడు మన ఉద్యోగాలు మనకు వస్తున్నాయి. అది ఇంకోటి ఫ్రెండ్స్, నేను ఒకటి చెప్తాను, లైఫ్ని సీరియస్ చేసుకోవాలి. ఉట్టిగా టైం పాస్ చేసుకుంటూ వచ్చి క్లాసెస్ విని మళ్ళీ ఇంటికి వెళ్ళి టిక్టాక్ ఇవన్నీ సోషల్ మీడియా యాప్స్ వాడండి, ఒక లిమిట్ ఉండాలి.
శ్రీకాంత్, ఆల్ ది బెస్ట్. శ్రీకాంత్లో దేశభక్తి గుణాలు ఎక్కువ ఉండేది క్లాసులో కూడా. పాఠం చెప్పిన తర్వాత సార్ శివాజీ చరిత్ర, సావు మహారాజ్ చరిత్ర ఇలా అంతా కింద కూర్చొని చప్పట్లు కొట్టేది తప్ప ఇలాంటి సన్మానాలకు హాజరైతాన్ని అనుకోలేదు. ఫస్ట్గా ఇక్కడ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా నమస్సుమాంజలి. సార్ ఇక్కడ నేను కానీ నాతో పాటు కూర్చున్న ఇక్కడ దాదాపు 150 మంది స్టూడెంట్స్ ఉన్నారు సార్. వాళ్ళందరూ ఈరోజు జాబ్ సంపాదించి ఇక్కడికి వచ్చి ఇక్కడ సన్మానం పొందడానికి మా యొక్క ఇన్స్టిట్యూట్ సార్ ఉమేష్ చంద్ర అనే ఐపీఎస్ సార్ పేరు పైన ఎస్టాబ్లిష్ చేసిన ఒక ఇన్స్టిట్యూట్ సార్. ఆ సార్ పేరుని ఎప్పటికీ గౌరవిస్తూ సార్ వాళ్ళు మాకు ఇక్కడ ఫ్యాకల్టీ అలా బోధించారు. నాకు హిస్టరీ సార్ అంటే చెప్తుండే 2వ చంద్రగుప్తుని కాలంలో నవరత్నాలు అని ఉండేవాళ్ళు. అలాగే శ్రీకృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజాలు అని ఉంటుండే. అలాగే ఈరోజు మా యొక్క ఈ సంస్థలో చెప్పినటువంటి ప్రతి ఫ్యాకల్టీ ఒక దిగ్గజము, ఒక రత్నమే సార్. సార్ మీకు తెలియకపోవచ్చు సార్ వాళ్ళ గురించి, కానీ వాళ్ళ ముందర ఒక రాయిని పెట్టిన ఒక అందమైన శిల్పాన్ని చెక్కేటటువంటి శిల్పులు సార్ మా యొక్క ఉమేష్ చంద్ర డైరెక్టర్ అండ్ సార్ వాళ్ళు. నేను ఇంటర్ ఎంపీసీ, అసలు సోషల్ పైన ఎలాంటి 0% నాలెడ్జ్ ఉంటుండే. నాకు అసలు ఇంకా పాలిటీ కానీ హిస్టరీ కానీ నా ఫస్ట్ రోజు నాకు అసలు ఇన్స్టిట్యూట్కి వచ్చిన ఫస్ట్ రోజు శివరాజ్ సార్ క్లాసు. సార్ వచ్చిండారు, కూర్చున్నాడు. సార్ ఏమనుకోకండి, అరే హ్యాండిక్యాప్డ్ కదా ఏం చెప్తాడు అసలు, నేను పోయి ఈ ఇన్స్టిట్యూట్లో పడ్డా, ఈ చిన్న ఇన్స్టిట్యూట్లో అనుకున్నా. కానీ హ్యాండిక్యాప్డ్ కాదు, పాలిటీకి ఈరోజు కింగ్ అయ్యి ఒక 10-15 ఇన్స్టిట్యూట్లలో చెప్తున్నాడు సార్. ఆ సారు ఫస్ట్ ఎందుకో నా మొహంలో ఏముందో దరిద్రం కానీ ఫస్ట్ నన్నే లేపిండు మొదలుకు వచ్చి, బాబు లేవు బాబు అన్నాడు. అదే రోజు నన్ను ఫస్ట్ క్లాస్కి వచ్చిన. కానీ అందరి ముందర బాగా స్టూడెంట్స్ అందరు కలివిడిగా ఉండే వరకు వీరికి ఎక్స్ట్రాస్ చాలా ఉన్నాయనేసి నన్నే లేపిండు. ఎన్ని రోజులు బాబు కాలేజ్ ఇన్స్టిట్యూట్కి వచ్చి అని చెప్పాడు. సార్ 5-6 రోజులు సార్ అని. నిన్నవా విన్నా సార్. అది సన్యాసి, ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పాను. సన్యాసి అని చెప్తున్నాడు. ఈయన ఉన్నది హ్యాండిక్యాప్, నన్ను సన్యాసి అంటాడా అని అప్పుడు ఏమంటాడు, లేచి నిలవాడ. సార్ అడిగితే చెప్పలేదు. మళ్ళీ బయటికి పోయి సార్ టీ అవుతుండే, సార్ సన్యాసి అంటున్నాడు ఏంటి సార్ అంటే, నిన్ను కాదు బాబు, ఈరోజు నేను నిన్ను సన్యాసి అంటున్నా. నువ్వు ఎప్పుడో నీకు జాబ్ వచ్చిన తర్వాత ఈ సన్యాసి అనే పదమే గుర్తుపెట్టుకుంటావు, నన్ను గుర్తుపెట్టుకుంటావు. నీ జాబ్ వచ్చిన తర్వాత నేను ఎప్పటికీ నీకు గుర్తుంటా. ఆ సన్యాసి అనే పదాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని ఆ సన్యాసులలో కలిసిపోకుండా ఏదో రోజు ఖచ్చితంగా జాబ్ కొడతామని సార్ టీ అవుతుంటే చెప్పినాడు. సార్కి గుర్తుందో లేదో కానీ. అలాగే ఇంకా మెయిన్గా చెప్పాలంటే అంజబాబు సార్ గురించి చెప్పాలి కొంచెం. సార్ అందరికీ హిస్టరీలో రాజులు పరిపాలించినట్టుగా ఈ ఇన్స్టిట్యూట్ను పాలిస్తున్నాడు, ఎలాంటి కాంప్రమైజెస్ లేకుండా. అసలు ఎవరున్నా ఎవరు లేకపోయినా ఇన్స్టిట్యూట్కు 24 గంటలు రక్షణ. ఇంకా మేము రక్షక భటులం కానీ ఆయనకి ఇప్పుడు రక్షణ ఇన్స్టిట్యూట్కి ఉంటుండే. ఇంతకముందు అసలు సండే ప్రతి సండే సార్ లంచ్ మానేసి ఇక్కడే ఉండి మాకు డైలీ టెస్టులు. నన్ను ఎప్పుడు అరే తమ్మి ఏమైందిరా రాసినావురా. లాస్ట్ టైం నాకు 2006లో జస్ట్ 2 మార్క్స్తో కానిస్టేబుల్ మిస్ అయింది. అప్పటికి నాది ఇంటర్ కంప్లీట్ అయ్యి 1 ఇయర్ అవుతుంది. నాది రీసెంట్గా చెప్పదో తెలియదు కానీ నాకు ఎస్ఐలో 230 మార్క్స్ వచ్చినాయి సార్. మాది మహబూబ్ నగర్ డిస్టిక్ 223 సివిల్ కట్ ఆఫ్. నాది రీసెంట్గా అయిపోయింది సార్ నా బీటెక్. అంటే నా సర్టిఫికేట్ లేక నాది రిజెక్ట్ చేసారు. ఈ సార్ వాళ్ళు అంత చెప్పడం వల్ల నాకు అసలు కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్క్స్ వచ్చినాయి. కానీ నా బ్యాడ్ లక్ సార్. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఎస్ఐ కొడతాను. ప్రతి స్టూడెంట్ స్కూల్కి వెళ్ళే ముందు వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు, నా పెద్ద అయినాక మా పిల్లోడు ఉద్యోగాలు సాధిస్తాడు. వాడి స్కూల్ అయిపోయిన తర్వాత కాలేజ్కి వెళ్ళినాక వాడికి అనిపిస్తుంది ఏమని, అయ్యో నేను ఖచ్చితంగా జాబ్ కొట్టాలని. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు కూడా మరియు గురువులకు, నా తోటి విద్యార్థులందరికీ నమస్కారం. నేను పీసీ సివిల్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఎస్ఐ మిస్ అయింది. మెయిన్గా చెప్పాలంటే మన సార్ వాళ్ళు చాలా బాగా చెప్పేది. కేఎంఆర్ సార్ కానీ, రాజా సార్ రీజనింగ్ కానీ, ఇక హిస్టరీ సార్ దగ్గరికి వస్తే మొత్తం పాఠాలలోనే క్లాస్ అయిపోయేది. తెలంగాణ మూమెంట్ వచ్చిందంటే ఆడ ఎవరో వ్యక్తి గురించి నరసింహ సంథింగ్ వచ్చిందనుకో,
ఉద్యమాల విద్యాధరి సాంబశివుడు అమ్మనైనను పెట్టిన పేరు అట్లా ఖతర్నాక్ చెప్తుండే క్లాసు. నెక్స్ట్ పాలిటిక్స్ అడగాలి. కాలేకపోవడం జరుగుతుంది కాబట్టి సరే చివరికైనా దీన్ని మనం ఒకసారి మనం తీసుకుందాం. రైట్ సార్. కార్యక్రమంలో ఈ విజయాలు మన కేఎంఆర్ సార్ కాసేపట్లో 5 నిమిషాలు క్లుప్తంగా దాన్ని వివరిస్తే సార్ వాళ్ళకి కార్యక్రమం చేద్దాం. ఓకే సార్. మా కో డైరెక్టర్ అంజబాబు గారు మరియు ఎంతోమంది ఎంతో అనుభవం కలిగి ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థానంలో నిలిపిన మా సంస్థ గురువులందరికీ, అలాగనే ఎస్ఐ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయిన విద్యార్థులకు పేరు కోరిన మా శుభాకాంక్షలు మరియు స్వాగతం. మొదట ఈ సంస్థ ఉమేష్ చంద్ర పేరు మీద ఎందుకు ప్రారంభించామంటే, కడప టైగర్గా పిలువబడే ఉమేష్ చంద్ర గారు 1991లో ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యి వరంగల్లో ఏఎస్పీ గాను, తర్వాత పులివెందుల్లో ఏఎస్పీ గాను, మరలా వరంగల్లో ఆఫీస్ రన్ స్పెషల్ డ్యూటీ గాను, తర్వాత కడప కరీంనగర్లకు ఎస్పీ గాను పనిచేశారు. పదోన్నతిలో ఏఐజీగా కూడా పనిచేశారు. అదేవిధంగా ఈ సమయంలో ఆయన జనజాగృతి అనే పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేయడం జరిగింది. మరియు వరంగల్ ప్రజలకు పోలీస్ వ్యవస్థపై అవగాహన విధానాన్ని పెంచారు, నమ్మకాన్ని కుదిర్చారు. అదేవిధంగా అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థ సరైన రంగాల్లో మార్చగలిగాడు. పులివెందులలో తోటి ఉద్యోగుల పట్ల సరైన వైఖరి, వారిపై శ్రద్ధ, ఆదర్శనామం, ప్రజలకు సేవ చేయాలన్న దృక్పథంతో వారిని మేము ఎంచుకొని ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఈ సంస్థను 2014 నవంబర్ 27వ తారీఖు నాడు స్థాపించాం. మొదటి నోటిఫికేషన్ అని చెప్పాలి, ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి నోటిఫికేషన్ 2016లో రావడం జరిగింది. ఆ 2016 సెలక్షన్స్లో మేము హైదరాబాద్లోనే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ సెలక్షన్స్ చూసాం. కానిస్టేబుల్స్ 360 పైచిలకు, అలాగే ఎస్ఏలు 68 మంది సెలెక్ట్ అయ్యారు. ప్రజెంట్ విధుల్లో ఉన్నారు. ఇక సెకండ్ నోటిఫికేషన్ మన 2018లో వచ్చింది. దీంట్లో 2000 పైచిలకు కానిస్టేబుల్స్, 150 అబవ్ సబ్ ఇన్స్పెక్టర్స్ సెలెక్ట్ కావడం జరిగింది. వారందరికీ కూడా మా అభినందనలు. అదేవిధంగా ఈ విషయాన్ని మళ్ళొకసారి నేను చెప్తున్నాను, ఈ సంస్థ ఎటువంటి లాభార్జన లేకుండా అన్ని వర్గాల విద్యార్థులకు వారి లక్ష్యాలు, ఆకాంక్షలు నెరవేరేందుకు కృషి చేస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాం. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పరీక్షలకు అత్యున్నతమైన కోచింగ్ అందించే వరుసలో మన సంస్థ ముందంజలో ఉందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. మేము ఈ సంస్థ ప్రారంభించిన నుండి నేను నా సబ్జెక్టు బోధనలో ధనార్జన లేకుండా విద్యార్థికి సులభంగా అర్థమయ్యే రీతిలో సులువుగా ఉత్తీర్ణులు ఎలా అవ్వాలి అనే విధంగా తర్ఫీదు ఇవ్వడం జరిగింది. ఆరంభం నుండి 2 లేక 3 సంవత్సరాల వరకు ₹1 కూడా లాభాపేక్ష లేకుండా ఎంతోమంది విద్యార్థులను ప్రయోజకులుగా, సమాజ సేవకులుగా మార్చగలిగామన్న తృప్తిని మాత్రం మేము పొందాము. ఇందులో మా గురువులందరూ కూడా నా తోటి అధ్యాపకులు భాగస్వాములే. వారి అనుభవం, సహకారం, ఆలోచన, చేయూత ఎంతోమంది విద్యార్థుల అభివృద్ధి పరచడంలో సహాయపడింది. వారందరికీ ఇవే నా నమస్మాంజలి. ఇక నిజంగా మా ఫ్యాకల్టీస్ గురించి చెప్పాలంటే, 2వ చంద్రగుప్తుడు ఎట్టనో ఈనాడు మన కొండవీటి రాజా ఉన్నాడు కదా, అలాంటి కొండవీటి రాజా లెక్క మన అంచనా చాలా నిరంతర శ్రమ చేస్తున్నాడు. రాత్రి నిజంగా మాకు నిద్రలేదు. 12 గంటలు కూడా ఒకసారి మాట్లాడుకొని మళ్ళీ పొద్దున్నే మళ్ళీ నాకే కాల్ చేసి ప్రోగ్రామ్ ఎలా జరగాలి, పెద్దవాళ్ళని ఎలా చూసుకోవాలనేటువంటి దాంతో పాపం చాలా తప్పన పడ్డాడు. స్టూడెంట్స్ అందరూ ఉండేది పెట్టా. అలాగే కార్యక్రమంలో పెద్దలకు సన్మాన కార్యక్రమం అనేటువంటి స్టార్ట్ అవుతున్నది. ప్రధానంగా ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ వారి యొక్క ఉమేష్ చంద్ర గారి జ్ఞాపకార్థంగా పెట్టుకోవడం
ఈ కార్యక్రమానికి వారి నాన్నగారు విశిష్ట అతిథిగా రావడం నిజంగా మన ధన్య మన యొక్క పూర్వజన్మ సుకృతం. నిజంగా వారి గురించి వారు ఎక్కడో ఉంటారు. నిజంగా హైదరాబాద్లో గచ్చిబౌలి ఏరియాలో వారు ఉండడం, మనం అడగగానే వారు మనకు సమయాన్ని ఇవ్వడం, అలాగే సార్ వాళ్ళ యొక్క ఉమేష్ చంద్ర గారి యొక్క బ్రదర్ కూడా మనకు సమయాన్ని ఇవ్వడం చాలా సంతోషం సార్. వారికి ఘనమైనటువంటి సత్కారం ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్ అంజుబాబు గారు మన యొక్క ఉపన్యాసక బృందం చేత వారికి సన్మాన కార్యక్రమం. పెద్దలందరికీ నా యొక్క పాదాభివందనాలు. ఎందుకంటే ఇక్కడ ఉమేష్ చంద్ర సార్ అని పేరు విన్నాము. ఉమేష్ చంద్ర సార్ని పుట్టించినటువంటి దేవుడు మన ముందు ఉన్నందుకు సార్ మళ్ళొకసారి భాగవహిస్తున్నాను. అంటే అంతటి ఆ అదృష్టము, అలాంటి పేరు సంపాదించుకున్నటువంటి ఆఫీసర్ ఒక తండ్రి గారు మన ముందర ఉండడము మనకు చాలా గౌరవనీయం అండి. నేను అసలు సార్ని చూసి ఫోటో చూసి కంపేర్ చేస్తున్నాను సార్ కాదా కారణాన్ని కంపేర్ అయ్యేసరికి సార్ నేను ముందరకు వచ్చి సార్తో అంటే సార్ని ఒక్కసారి డైరెక్ట్గా ఇట్లా మాట్లాడాలనుకున్నాను. ఆ అవకాశం నాకు దొరికింది. నెక్స్ట్ ఈరోజు ఉమేష్ చంద్ర స్టూడెంట్స్ ఎంతో కష్టపడి ఈ ఉద్యోగాలు సాధించినందుకు మన డిస్ట్రిక్ట్ తరఫున మీకు అందరికీ కృతజ్ఞతలండి. నాకు పోలీస్ డిపార్ట్మెంటు ఈ యొక్క హుందతనం, ఈ యొక్క హోదా, గౌరవనీయ వ్యవస్థ అనేది ఆ అదృష్టం నాకు లేకపోలేదు, నాకు లేదు. అది నాలో లేదు కాబట్టి నాలో లేనిది మీలో చూడాలనే ఉద్దేశంతోనే. సో మరి నాకు దేవుడు అవకాశం ఉంది. ఒకవేళ నాకు మంచి అన్ని అవస్థలు అంటే అన్ని సౌకర్యాలు మంచిగా ఉండింటే నేను ఒక్కనే పోలీస్ ఆఫీసర్ ఏమనేమో మన సార్ వాళ్ళాక. కానీ సార్ నాకు దేవుడు అవకాశం ఇవ్వకుండా నువ్వు ఒక్కడైతే బాగలేదు సమాజంలో నీతో నువ్వు ఇంకా కొన్ని వేల మందికి పోలీస్ ఆఫీసర్ చేయాలని నాకు ఈ అవకాశాన్ని
నా ఎదురుగా ఉన్న ప్రియమైన విద్యార్థులందరికీ సెలక్షన్ అయిన వాళ్ళకు, సెలక్షన్ కాని వాళ్ళకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, చిన్న అనుభవంతో, నాకున్న అనుభవంతో మీకు ఒక నిమిషం మాట్లాడుతున్నాను. నేను కూడా 1999లో మీలాగానే అప్పుడులో కోచింగ్ తీసుకోలేదు, డైరెక్ట్ ఇంటర్మీడియట్ ద్వారానే కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. 99 తర్వాత 2000 ట్రైనింగ్ అయిపోయింది. ట్రైనింగ్ అయిన తర్వాత నా ప్రతిభను గుర్తించి మా ఎస్పీ గారు ఏపీ పోలీస్ కబడ్డీ టీంలో ఒక మెంబర్గా ఉన్నాను నేను అప్పుడు. ఆ తర్వాత అక్కడే మీలాగా ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారు ఒక మాట అన్నారు, నీకు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, ఎందుకు వేరే జాబ్లో వెళ్ళకూడదు అని. ఆ తర్వాత అనుకున్నాను 2001లో డిఎస్సి చంద్రబాబు నాయుడు పీరియడ్లో 2001 డిఎస్సిలో మళ్ళీ అటెంప్ట్ చేశాను. మళ్ళీ పీటీగా సెలెక్ట్ అయ్యాను. దానికి పీటీ కంటే ఎస్జిటిగా సెలెక్ట్ అయ్యాను. ఎస్జిటిగా సెలెక్ట్ అయ్యాను ప్లస్ పీఈటీగా సెలెక్ట్ అయ్యాను. 2 జాబ్లు వచ్చినాయి అప్పుడు. ఆ 2001 తర్వాత 2003లో మళ్ళీ బీపీఎడ్ కంప్లీట్ చేశాను, బీఈడి కంప్లీట్ చేశాను. 2013లో హైదరాబాద్లో ఫిజికల్ డైరెక్టర్గా ప్రమోషన్ పొందాను. ఆ తర్వాత 2005 నుంచి నాకున్న అనుభవం అనుకోండి, నాకున్న ఎక్స్పీరియన్స్ అనుకోండి, నాకున్న టాలెంట్ అనుకోండి, 2005 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 2 రాష్ట్రాల్లో 500 పైగా ఎస్ఐ స్టూడెంట్సే ఉంటారు. నా స్టూడెంట్స్ కానిస్టేబుల్స్ అయితే ఎక్కువనే ఉంటారు. నేను ఎందుకు అంటే అంత గర్వంగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్ నమ్ముకున్నవాడు ఏ రోజున ఫెయిల్యూర్ కాడు. అందుకనే ప్రతి స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఏ రోజున నాకు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా కూడా నేను బయట వచ్చి కష్టపడ్డాను. కష్టంతో పాటు సమాజంలో ఒక మంచి పేరును సంపాదించుకున్నాను. మీరందరూ కూడా ఈ మధ్య కాలంలో ఇంకో గ్రేట్ అచీవ్మెంట్ నాకు, అది ఎందుకు చెప్తున్నా అంటే ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీలో ఒక ఫ్యాకల్టీగా ఉన్నాను కాబట్టి మీ అందరికీ నేను షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నా విద్యార్థుల యొక్క అభిమానం, వాళ్ళ యొక్క పెద్దవాళ్ళు కాదు కానీ వాళ్ళ యొక్క అభిమానం ఎంత ఉంటుందంటే నన్ను ఆ స్థాయికి తీసుకెళ్ళిందని నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. అంత ప్రేమిస్తారు ఆ పిల్లలు. ప్రో కబడ్డీ అనేది వరల్డ్ వైడ్గా 130 దేశాలు చూసే స్టార్ స్పోర్ట్స్ లైవ్లో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తి ఎంపైర్గా సెలెక్ట్ అయిన వ్యక్తిగా నేను గర్వంగా చూడాలి. ఇది కూడా చాలా స్క్రీనింగ్ ఉంటుంది, నేషనల్ వైడ్గా పాస్ అయి ఉండాలా. స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు స్క్రీనింగ్ ఎగ్జామ్ పెడతారు. ఫిట్నెస్, థియరీ ఎగ్జామ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్, ఫిజికల్ యాక్టివిటీస్ అన్నీ చూసిన తర్వాతనే మళ్ళీ బాంబేలో స్క్రీనింగ్ చేస్తారు. ఆల్ ఓవర్ ఇండియా నుంచి 20 మెంబర్స్ వస్తే 20 మెంబర్స్లో 10 మెంబర్స్ మిగిలారు. ఆ 10 మెంబర్స్లో నేను ఒకని. కాబట్టి మా డిఎస్పీ గారు ఉన్నారు ఇక్కడ, తను నల్గొండ బిడ్డే, నేను నల్గొండ బిడ్డని. ఒక మాట అన్నారు, క్రమశిక్షణ ఎక్కడ వస్తుందా అంటే చదువుతున్న కాలం నుంచే వస్తుంది. నేను రెసిడెన్షియల్లో చదువుకున్నాను. నేను 95-94లో మా నాన్నగారు చిన్న మారుమూల గ్రామం నుంచి ఇక్కడ పక్కనే ఉన్న చైతన్యపురి హాస్టల్ వదిలేసి వెళ్ళిపోయారు. కొండబెట్టి అంజిబాబు గారికి స్వయాన శ్రీ చదలవాడ మాన్యశ్రీ చదలవాడ వేణుగోపాల్ గారిచే జరుగుతున్నది. అందరూ మీరు ఉండే తప్పండి. ఇప్పుడు కరెక్ట్ పడాలి కదా, రేపు వాళ్ళు కట్టాలని. వాళ్ళతోటి మనము సక్సెస్ మీట్ నడుస్తుంది. ఇప్పుడు దయచేసి అందరూ కూడా కోఆపరేషన్ చేయండి. స్టూడెంట్స్ అందరూ కూడా కూర్చోండి. వేదికను స్వామి రాజన్న, అందరూ కూడా కిషోర్ భాయ్, అందరూ కూడా ఫ్యాకల్టీ సార్ అందరూ కూడా కూర్చొని ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం. ఒక 1 అవర్లో దీన్ని చేసుకుందాం. రండి సార్, ప్లీజ్ వెల్కమ్ సార్ ఆల్ ఆఫ్ అవర్ డియర్ ఫ్యాకల్టీ. స్వామి కంగ్రాచులేషన్స్. కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ అందరూ సెలెక్ట్ అయినారు.
ఇందులో 22 అంటే బిలో 25 ఇయర్స్ అంటే బిలో 25 కనిపిస్తున్నారు. ఫస్ట్ మీకు ముఖ్యంగా వచ్చేసి చెప్పాలి అంటే అందరూ ట్రైనింగ్ ఎలా ఉంటుంది ఏమైనా చెప్పారు మీకు ఎవరైనా? పోనీ ఎవరైనా భయపడుతున్నారు ట్రైనింగ్ అంటే? ట్రైనింగ్ ఎంజాయ్ చేద్దామని ఎంతమంది అనుకుంటారు? అందరూ అనుకోవట్లేదా? ట్రైనింగ్ కష్టం అంటూ ఏముండదు, ఎంజాయ్ అంటే ఏముండదు, అన్ని ఆల్ మిక్స్. లైక్ ఏంటంటే హర్రర్, కామెడీ, రొమాన్స్, సెంటిమెంట్ అంటారు కదా, అన్ని ఆల్ మిక్స్ ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను గత 27 నెలలు 27 మంత్స్ నుంచి ట్రైనింగే చేస్తున్నా. అర్థం కాలేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మైసెల్ఫ్, నా పేరు వెంకటరెడ్డి, తెలంగాణ ఫస్ట్ బ్యాచ్ మాది. మేము కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ కోచింగ్ జాయిన్ అయినాం. సార్ వాళ్ళు ఫస్ట్ మాకు డౌట్ ఉండే, మనం నల్గొండ నుంచి ఊరు నుంచి వచ్చినాం, అసలు ఏం చేయాలి సార్ జాబ్ అంటే ఏం తెలియదు, జస్ట్ అప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయింది వచ్చినాం. ఇంకా అంటే డిఫరెంట్ అంటే ప్రిపరేషన్లో మీకు డౌట్లు ఉంటాయి రైట్. ట్రైనింగ్లో చాలా చాలా గొప్ప వాళ్ళని కలుస్తారన్నారు కదా. ట్రైనింగ్ స్టార్ట్ కాకముందు అలాంటి గొప్ప వ్యక్తిని కలిసే అవకాశం మాకు వచ్చినందుకు ఉమేష్ చంద్ర సార్ వాళ్ళ ఫాదర్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ 2016లో ఇంజనీరింగ్ సరిగ్గా పాస్ కాలేక ఇంట్లో ప్రెజర్తో హైదరాబాద్కి వచ్చిన రోజుల్లో నా ఫ్రెండ్ సుధీర్ అని ఉంటాడు. సుధీర్ అంటే ఇక లాస్ట్ టైం వాళ్ళిద్దరు ఉంటే కూడా బాగుంటుంది. ఆ టైంలో ఫస్ట్ టైం ఉమేష్ చంద్రకి వచ్చిన రోజుల్లో ఇదే క్లాస్లో మన పీడీ రెడ్డి గారి క్లాస్లో ఇండియా కూర్చొని జియోగ్రఫీ విన్నాను. అసలు ఏమీ రావు, కాంపిటేటివ్ ఫీల్డ్ అంటే ఈ ఏబీసీకి కూడా తెలియని స్టేజ్లో ఉమేష్ చంద్రలోనే బేసిక్ చేసుకుని ఈరోజు ఉద్యోగం కొట్టగలిగాను. కేఎంఆర్ సార్ గారు కానీ, మన పీడీ రెడ్డి సార్ గారు కానీ, రాజేష్ సార్ కానీ చాలా హెల్ప్ చేశారు ఆ రోజుల్లో. అండ్ ఈరోజు జాబ్ వచ్చినందుకే అంత సంతోషంగానే ఉంది. ఫస్ట్లీ పేరెంట్స్ ఎలాగ సపోర్ట్ చేస్తారు. పేరెంట్సే కాకుండా అమిషా తను ఫస్ట్ నుంచి లాస్ట్ టైం నేను మిస్ అయ్యి రాలేదని నాకు ముందు నుంచి అమ్మాయి నాకు అసలు ఎలా చదవాలి ఏంటనేది ఆ తర్వాత అప్పటి నుంచి రానందుకు చాలా చేసింది. డిజర్వ్ లాగా అప్రిషియేషన్ అనమాట నా సక్సెస్కి. అండ్ మన ఐఎమ్ హ్యాపీ ఫర్ టీచ్ అండ్ ఎవ్రీవన్. అందరికీ ఉద్యోగాలు వచ్చే నాకు కూడా సంతోషంగా ఉంది. దీనికి అంతే కారణం మన ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మన సక్సెస్కి కారణం మన పేరెంట్స్ అండ్ మనకి గైడెన్స్ ఇచ్చిన పీపుల్. నాకు ఈ సాధనలో కొంతమంది తెలుసు, ఒక ముగ్గురు అంతే. నేను వీళ్ళ క్లాసులు కూడా వినేవాడిని కాదు. నేను అవునుగా చదువుకున్నాను, కానీ ఏంటంటే నాకు ప్లాట్ఫామ్ ఇచ్చింది ఈ ఇన్స్టిట్యూషన్ నాకు చదువుకోవడానికి. నేను ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యింది కూడా లాస్ట్ 1 మంత్ మెయిన్స్కి ఒక 1 మంత్ ముందు ఈ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యాను.